బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలకృష్ణకు త్వరలో మంత్రి పదవి దక్కబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. హిందూపురం వేదికగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బాలయ్యకు మంత్రి పదవి డిమాండ్తో ప్లకార్డులు అక్కడ కనిపించాయి. బాలయ్య కాన్వాయ్ ఎదురుగా అభిమానులు ఇటు బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆ డిమాండ్తో నినాదాలు చేసిన సందర్భం. అభిమానుల డిమాండ్పై బాలయ్య రియాక్ట్ అయ్యారు. ఓపిక పట్టండి, త్వరలో అదే వస్తుందన్నారు బాలయ్య. హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బాలయ్య. ఈ నేపథ్యంలో హిందూపురం ప్రజలు, అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ఇటు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఆ విజువల్స్ చూద్దాం. బాలకృష్ణ గారు మూడోసారి హిందూపురం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అలాగే రామారావు గారి రాజకీయ నటన వారసుడుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు దేశంలో తెలంగాణ, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ కూడా ఎంతో అభిమానంగా పాత్రగా ఉంటూ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధిస్తూ పద్మభూషణ్ అవార్డు వారసత్వంగా ఆయన గుర్తుగా బాలయ్య గారి మంత్రి పదవి చేపట్టాలని మేము సవినయంగా కోరుతున్నాం. ప్లీజ్ రిక్వెస్ట్ మా అధిష్టాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, బాలయ్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బాలయ్య గారిని హోదాలో చూడండి అభిమానంగా మా అందరి కోరిక. మా అధిష్టానాన్ని కానీ మా బాలయ్య గారిని చూసారుగా, అది అభిమాన డిమాండ్. ఇటు బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ వాళ్ళు ఆ డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంకా చెప్పాలంటే హిందూపురానికి సంబంధించి ఇటు బాలయ్య హ్యాట్రిక్ విజయంతో ముందుకు వెళ్తున్న సందర్భం. ఈ క్రమంలో బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది. మరి ముఖ్యంగా విజువల్స్ మీరు చూడొచ్చు. బాలయ్య అటుగా వెళుతున్న క్రమంలో బాలయ్య బాబుకి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా ఆ ప్లకార్డులు మీరు చూడొచ్చు. ఎన్బీకే ఫ్యాన్స్ హిందూపురం అంటూ కూడా వాళ్ళందరూ అక్కడ నిల్చొని ఆయనకి వెళ్తున్న సందర్భంలో ఆయన చుట్టూతా చేరి బాలయ్యకు ప్రపంచ వ్యాప్తంగా అంటూ కూడా ఆ ప్లకార్డ్స్ మీరు చూడొచ్చు. బాలయ్య బాబుకి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ వాడు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇక ఆలస్యం చేయొద్దు, అది మీరు చూడొచ్చు. బాలయ్య బాబు అంటూ కూడా అక్కడ గ్రీన్ లెటర్స్తో అండ్ రెడ్ లెటర్స్తో వాళ్ళు ఆ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సందర్భం. ఆయన సీనియర్గా ఉన్నారు అండ్ హిందూపురానికి సంబంధించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ కూడా ఎన్బీకే ఫ్యాన్స్ హిందూపురం నుంచి వాళ్ళు డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. ఈ క్రమంలో బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనా? మీరేమనుకుంటారు? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసైన్ సిద్ధంగా ఉన్నారు. ఓకే, చల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చల్లనాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చల్లనాయుడు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? మరీ ముఖ్యంగా బాలయ్యకు ఇటు మంత్రి పదవి ఇవ్వాల్సిందంటూ కూడా అభిమానులు డిమాండ్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఏ అంశాలకు సంబంధించి వాళ్ళు అక్కడ కోట్ చేయడం జరుగుతోంది? ఎస్ సచిన్, మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుంది అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకంగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించినటువంటి నందమూరి బాలకృష్ణ ప్రతిసారి చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకి చాలా సార్లు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఎన్బీకే ఫ్యాన్స్ ప్లకార్డ్స్ డిస్ప్లే చేస్తూ ఏకంగా నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఖచ్చితంగా రావాలి, చేపట్టాలి అన్నట్టుగా కూడా నినాదాలు చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా హిందూపురాన్ని కాస్త నందమూరి పురంగా మార్చుకున్నటువంటి నందమూరి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఈసారి జరగబోయేటువంటి మంత్రివర్గ ప్రక్షాళనలో ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి కేటాయించాలి కూటమి ప్రభుత్వం అన్నట్టుగా పెద్ద ఎత్తున వారి అభిమానులు అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఉందో నందమూరి బాలకృష్ణ 3 రోజుల పర్యటనకు నందమూరి బాలకృష్ణ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఈరోజు కిరికెర పంచాయతీలో పర్యటనలో భాగంగా అక్కడ పలు అభివృద్ధి మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఆయనకు ప్లకార్డ్స్ చూపిస్తూ ఏకంగా నందమూరి బాలకృష్ణ అయితే మాత్రం ఈసారి మంత్రి పదవి తీసుకోవాలి, ఖచ్చితంగా కేటాయించాలి అన్నట్టుగా వారు ఏదైతే ఉందో అంతకుముందే హిందూపురంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా పెద్ద స్థాయిలో నినాదాలు కూడా చేసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ కిరికెర పంచాయతీలో ఏకంగా ప్లకార్డ్స్ షో చేస్తూ ఏకంగా ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈసారి
మంత్రి పదవి బాలకృష్ణకు మంత్రి పదవి కేటాయించాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కూడా దానికి సాధారణంగానే నవ్వుతూనే వారికి రావాల్సిన సమయంలో వస్తుంది. అందులో ముఖ్యంగా అభివృద్ధి జరగాల్సిన సమయంలో అభివృద్ధి మనకు కంటిన్యూ అవుతుంది కదా అన్నట్టుగా కూడా అభిమానులతో మాట్లాడినట్టుగా మనకు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి నెక్స్ట్ ప్రక్షాళన సమయంలో ముఖ్యంగా మంత్రివర్గ మార్పు ఉంటుందని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం 2.5 సంవత్సరాల లోపు. కాబట్టి మరి నందమూరి బాలకృష్ణకి ఎంత మేరకు అవకాశం కల్పిస్తారు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆయన అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనను మంత్రివర్గంలో మేము చూడాలి అని వారు కోరుకుంటున్న నేపథ్యంలో మరి వారి నిర్ణయం ఎలా ఉంటుందని కాస్త వేచి చూడాల్సిన అంశం. సో ఈ క్రమంలో ఎందుకంటే బాలయ్య రియాక్షన్కి సంబంధించి మాట్లాడిన క్రమంలో బాలయ్య ఏం చెప్పుకొచ్చారు, వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు, అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది? ఎస్, బాలకృష్ణ అయితే కొంచెం సానుకూలంగానే, ఎందుకంటే అక్కడ ఎటువంటి రియాక్షన్ కాకుండానే నవ్వుతూనే అది రావాల్సిన సమయంలో వస్తుంది అన్నట్టుగానే ఆయన ఆడ, ఎందుకంటే బాగా జనం అభిమానులు పెద్ద ఎత్తున డిస్టర్బెన్స్ ఉన్న సమయంలో ఆడ వాయిస్ కూడా సరిగ్గా అయింది. కాకపోతే రావాల్సిన సమయంలో వస్తుంది అన్నట్టుగానే, మరోవైపు ఏదైతే ఉందో నియోజకవర్గ అభివృద్ధి అనేది మనకి కంటిన్యూ అవుతుంది కదా, అభివృద్ధి జరగాలి ముఖ్యంగా అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అభిమానులు అయితే మాత్రం వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు, ఖచ్చితంగా మంత్రి వర్గంలో ఖచ్చితంగా మాకు హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణకు ప్రాతినిధ్యం అనేది మస్ట్ అండ్ షుడ్ గా కావాలి అన్నట్టుగా వారు అయితే డిమాండ్ చేస్తున్నారు. సచిన్ రైట్ చలనాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాల్సింది అంటున్నారు ఎన్బీకే ఫ్యాన్స్. హిందూపురం వేదికగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బాలయ్యకు మంత్రి పదవి డిమాండ్తో ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి. బాలయ్య కాన్వాయ్ ఎదురుగా అభిమానులు నినాదాలు చేశారు. అభిమానుల డిమాండ్పై బాలయ్య రియాక్ట్ అయ్యారు. ఓపిక పట్టండి, త్వరలో అదే వస్తుంది అన్నారు బాలయ్య. హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలయ్య. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ డిమాండ్ ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం.